డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ శుభాభినందనలు. గణితం అనగానే సాధారణంగా ఒక భయం ఉంటుంది. ప్రత్యేకంగా నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి కొంచెం క్లిష్టమైన సబ్జెక్ట్ ఇది. అందుకోసం ఈ వీడియోలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుండి కొన్ని ప్రశ్నలను ఎంపిక చేసి వాటి సమాధానాలను విశ్లేషణాత్మకంగా వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇంకా ప్రిపరేషన్ మొదలుపెట్టినటువంటి వారికి దీని ద్వారా కంటెంట్పై పూర్తి అవగాహన ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ప్రిపరేషన్ మొదలుపెట్టినటువంటి వాళ్ళు సబ్జెక్ట్ కంటెంట్పై మరింత పట్టు సాధించేటువంటి విధంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈ సిరీస్లో ఈ ఛానల్ నుండి 20 వీడియోల వరకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరింత మంది స్నేహితులకు షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి మ్యాథ్స్ కంటెంట్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం 2018 డిఎస్సి ఎస్జిడిలకు జరిగినటువంటి సెట్ 1 ప్రశ్నాపత్రంలో గణితానికి సంబంధించినటువంటి కంటెంట్ పార్ట్కి మనం ఇప్పుడు సమాధానాలు చూద్దాం. దాదాపు 20 ప్రశ్నలు ఇచ్చున్నారు. అందులో మొదటి ప్రశ్న, ఒక రబ్బరు బంతిని కొంత ఎత్తు నుండి నేల మీదకు విడిచినప్పుడు అది ప్రతిసారి ముందరగిన ఎత్తులో 90% మాత్రమే పైకి ఎగురుతుంది. అది 125 మీటర్ల ఎత్తైన భవంతి నుంచి కిందకి కనుక వేయబడితే 2 సార్లు పైకి కిందకి పడినప్పుడు చివరికి ఎంత ఎత్తులో ఉంటుంది అనేటువంటిది మన ప్రశ్న. అంటే ఇప్పుడు ఒకసారికి 90%, మళ్ళీ రెండోసారికి ఆ 90%లో మళ్ళీ 90%, అలా మనం చెక్ చేసేదానికన్నా దీన్ని మనం చక్రవడ్డీ సూత్రాన్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే ప్రతి ట్రిప్లోనూ ఒక 10% తక్కువ ఎత్తుకు ఎగురుతుంది. ఎందుకంటే 90% మాత్రమే పైకి వెళ్తుంది, దాదాపుగా మనకు 10% ఎత్తు తగ్గుతోంది అని అర్థం. మరి దీన్ని మనం వడ్డీ రూపంలో మార్చుకున్నప్పుడు ప్రతి సంవత్సరానికి 10% తరుగుదల కింద తీసుకుంటాం. అదేవిధంగా 2 సార్లు పైకి పడి లేచినప్పుడు అంటున్నాడు కాబట్టి n=2గా తీసుకుంటాం. పీని ఇక్కడ మనం 125 మీటర్ల నుంచి వేశారు కాబట్టి మనం ఇప్పుడు చెక్ చేద్దాం. పి అనేది 125. అట్ ది సేమ్ టైం r -10%గా తీసుకుందాం. n రేట్. ఇప్పుడు మన సూత్రం a = p × 1 + r/100⁴ n. ఇది చక్రవడ్డీ సూత్రాన్ని. దీన్ని మనం మనకు అనుకూలంగా ఈ ఫార్ములాకి అనుకూలంగా మార్చుకొని చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నానో a = p బదులుగా 125 రాద్దాం, × 1 + r అంటే -10/100. n బదులు 2. దిస్ ఈక్వల్ టు 125 అలాగే ఉంది, ఇంటూ ఇక్కడ 100 × 1 100 -10 90/10 90/10 ఇంటూ 90/10. ఎందుకంటే మనకి ఇక్కడ n = 2 సార్లు మనం వర్గం చేయాలి కాబట్టి. సరే, 90/100. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి 2 సున్నాలు ఇక్కడ ఉన్నటువంటి 2 సున్నాలతో మనం తీసేసినట్లయితే దిస్ ఈక్వల్ టు 125 × 9981/100. 125 × 81 మీరు మల్టిప్లై చేసినట్లయితే 10,125 వస్తుంది. అంటే మల్టిప్లికేషన్ జోలికి మనం వెళ్ళలేదు. ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనే దాని మీద మాత్రమే మనం దృష్టి కేంద్రీకరించాం కాబట్టి చిన్న చిన్నవి మీరు చేసుకోండి. /100 అంటే 100లో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనం పాయింట్లు కనుక తీసుకుంటే ఇది 101.25. ఇది మన ఆన్సర్. చూడండి, ఇక్కడ ఎక్కడ ఉందో ఆన్సరు 3వ సమాధానం 101.25 మీటర్లు. ఇది మన సరైన సమాధానం. కాబట్టి వీటిని మనం ఈ ఫార్ములాస్ని ఉపయోగించుకుంటే టైం కాస్త ఎక్కువగా సేవ్ అవుతుంది. మనకు కన్ఫ్యూజన్ లేకుండా ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నెగిటివ్, అది పాజిటివా నెగిటివ్ అనేది చూసుకోండి. ఇక్కడ
ఆర్ని తీసుకునేటప్పుడు నెగిటివ్ సైన్ తీసుకోవాలి మనం. ఓకే అండి. అదేవిధంగా మనం ఇప్పుడు రెండవ ప్రశ్నని ప్రయత్నిద్దాం. ఏ మరియు బీలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇక్కడ ఇద్దరు కలిసి ఒక పని చేసినప్పుడు 12 రోజులు పట్టిందట. మరి ఏ ఒక్కడు చేస్తేనేమో 20 రోజులు పట్టింది. అంటే ఏ ప్లస్ బి ఒక రోజులో చేసే పని, అంటే ఇద్దరూ కలిసి 12 రోజులు చేస్తారు కాబట్టి ఒక్క రోజులో 1/12 పని చేస్తారు. అలాగే ఏ ఒక్కడు 20 రోజుల్లో పూర్తి చేస్తాడు కాబట్టి ఏ ఒక రోజులో ఎంత చేస్తాడు? ఎస్, 1/20. వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడు ఈ ఏ ఒక రోజులో చేసే పని ఇది ఉంది కాబట్టి మొత్తం ఇద్దరూ కలిసి 1/12 కాబట్టి బి ఒక్కడిని చెక్ చేద్దాం. బి ఒక రోజులో చేసే పని. అంటే వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి 1/12లోంచి ఈ 1/20 ఏ ఒక్కడి చేసేటువంటి పని తీసివేద్దాం మనం. ఇక్కడ మనకు 12 × 20 డినామినేటర్లో వస్తుంది. 20 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 20 మైనస్ 12 అంటే దట్ ఈక్వల్ టు 20 మైనస్ 12 అంటే మనకు 8/12 ఇంటూ 20. నేను మల్టిప్లై చేయట్లేదు, ఎందుకంటే క్యాన్సిలేషన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి. ఇక్కడ మరి 4వ ఎక్కం చూద్దాం. 4 2 4 5 2 ఒకట్లు 2 ఆట్లు దిస్ ఈక్వల్ టు 1/30. అంటే బి ఒక్క రోజులో 1/30 పని చేస్తాడంటే మొత్తం పూర్తి చేయడానికి మనకి ఎన్ని రోజులు పడుతుంది? 30 రోజులు పడుతుంది. దీన్ని తలకిందులు చేసుకోవటం ఈ 1/30 అనేటువంటి దాన్ని. కాబట్టి మన 30 రోజులు ఎక్కడుంది ఆన్సరు? ఇక్కడ రెండవ సమాధానం 30 రోజులు సరి అయిన సమాధానం కింద తీసుకోవాలి. తదుపరి మనం 3వ ప్రశ్నలోకి వెళ్దాం. 6 సభ్యులు గల కుటుంబానికి 30 కిలోగ్రాముల బియ్యం అవసరం. 6 సభ్యులు ఉన్నారట, వీళ్ళకి 30 కిలోగ్రాములు కావాలి. మరి సభ్యుల సంఖ్య 16కు పెరిగింది. ఇవి నిష్పత్తి అనుపాతానికి సంబంధించినటువంటివి. అనులోమానుపాతము, విలోమానుపాతం. ఇది అనులోమానుపాతానికి సంబంధించిన లెక్క. అయితే మనం అంతా డైరెక్ట్గా అనులోమానుపాతాలు వాటికి సంబంధించిన ఫార్ములాస్ గుర్తుపెట్టుకునేదానికన్నా ఇక్కడ ఒక సింపుల్ ప్రొసీజర్ చూడండి. ఇక్కడ 6 సభ్యులకి 30 కిలోగ్రాములు కావాలి అన్నాడు. మరి 16 మంది కంటే ఆటోమేటిక్గా ఎక్కువే కావాలి కాబట్టి ఇక్కడ మనం ఒక కాన్సెప్ట్ ఎక్కువ బై తక్కువ అని వేసి ఇంటూ మనకు ఉన్నటువంటి 30ని వేస్తే 6 ఒకట్లు 6 5 16 5లు 80 కిలోగ్రాముల బియ్యం కావాలి. కాబట్టి దీనికి సరి అయిన సమాధానం 1లోనే ఉంది, 80. అంటే ఇక్కడ మనం 6 సభ్యులకి 30 కావాలి కాబట్టి సింపుల్ కాన్సెప్ట్. 16 మందికి ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ బై తక్కువ అనే కాన్సెప్ట్ ఇక్కడ 16/6 వేసుకొని మనం కనుక్కోవాల్సిన కిలోగ్రాములని ఇంటూలో వేసుకొని ఈ ప్రాబ్లంని మనం చేయటం జరుగుతుంది. ఇక 4వ ప్రశ్న మాట్లాడుకుందాం. రాధిక పాత వస్తువులను కొని అమ్మే వ్యాపారం చేస్తుంది. ఆమె ఒక పాత రిఫ్రిజరేటర్ ఫ్రిడ్జ్ని 8,000 రూపాయలకు కొంది. కాబట్టి ప్రారంభంలో కొన్న వెల ఇక్కడ మనం ఈ కొన్న వెలని మనం మళ్ళీ ప్రాబ్లం లెక్క కంప్లీట్ అయ్యేటప్పటికి కొంచెం మార్పు వస్తుంది, జాగ్రత్తగా గమనించండి ఈ ప్రాబ్లమ్ని. ఇక్కడ కొన్న వెల ఈక్వల్ టు 8,000 రూపాయలు అనుకున్నాం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే రవాణాకి 500 రూపాయలు, మరమ్మతులకు 500 రూపాయలు తీసుకుంది. అంటే రవాణా ట్రాన్స్పోర్ట్కి ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే మరమ్మతులు అంటే బాగు చేయటానికి ఇక్కడ కూడా ఒక 500 ఖర్చు పెట్టింది. అంటే టోటల్గా తనకి ఎంతకి, రాధిక అనే అమ్మాయికి ఎంతకి వచ్చింది? 9,000 రూపాయలకి ఇది అందుబాటులోకి వచ్చింది. కాబట్టి రాధిక యాక్చువల్గా కొన్న వెళ్ళని మనం ఇక్కడ 9,000 రూపాయలుగా తీసుకోవాలి.
అమ్మిన వెల 9,900 రూపాయలకి అమ్మింది ఇక్కడ. కాబట్టి లాభం ఎంత అవుతుంది? లాభం వచ్చేటప్పటికి 9,900 అమ్మింది కాబట్టి ఆల్రెడీ మనకు పడింది 9,000 రూపాయలు. అంటే మనకు 900 రూపాయలు లాభం వచ్చింది. కానీ అడిగింది ఏమిటి ఇక్కడ? లాభం వస్తుందా నష్టమా అన్నాడు. లాభశాతం నష్టశాతం కాబట్టి లాభమే వచ్చింది కాబట్టి లాభశాతం కనుక్కుందాం. లాభశాతం వచ్చేటప్పటికి లాభము బై కొన్న వేల ఇంటూ 100. అంటే మన పర్సంటేజ్ అడిగాడు కాబట్టి 100లో చెప్పాలి. లాభం 900 బై కొన్న వేల 9,000. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కొన్న వేల మనకు ఈ 8,000 కిందకి రాదు, ఇక్కడ 9,000 మాత్రమే వస్తుంది. ఇంటూ 100. కాబట్టి ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. 9 ఒకట్లు 9 పదులు 10 ఒకట్లు 10 పదులు 100. కాబట్టి మనకు మిగిలేది 10%. కాబట్టి ఇక్కడ కొంచెం మనం కన్ఫ్యూజ్ కాకుండా ఏం చూసుకోవాలంటే ఎంతకి కొన్నాడు, దాని మీద ఎంత ఖర్చు పెట్టాడు. అంటే వాస్తవంగా మన చేతికి వచ్చేటప్పటికి అది 9,000 రూపాయలు. కాబట్టి ఈ 9,000ని మనం 9,900 రూపాయలకి అమ్మటం జరిగింది కాబట్టి మనకు 900 రూపాయల లాభం అయితే వచ్చింది. ఈ 900 లాభాన్ని మనకు కొన్న వేలతోటి కంపేర్ చేసి పర్సంటేజ్లో చెప్పినప్పుడు లాభ శాతం 10%గా మనకు కనపడుతుంది. అదేవిధంగా 5వ ప్రశ్నను చూద్దాం. ఇక్కడ గది యొక్క కొలతలు వరుసగా 18 మీటర్లు, 24 మీటర్లు మరియు ఎత్తు 30 మీటర్లు. చూద్దాం. గది 4 గోడలు ఇచ్చాడు. L = 18 మీటర్లు, B = 24 మీటర్లు, అలాగే H = 30 మీటర్లు. ఖచ్చితంగా కొలవగలిగే సాధనము అన్నాడు. అంటే ఇక్కడ ఇదేమి మనకు మెన్సురేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కాదు, ఇది గసాబాకి సంబంధించినటువంటి. కాబట్టి మనం మొదటగా 2 నెంబర్ల గసాబా కనుక్కోవాలి. అంటే గరిష్ట పొడవు అడిగాడు కాబట్టి గసాబా తీసుకుంటాం, గరిష్ట సామాన్య బాచికను తీసుకుంటాం. 18కి 24కి మొదట గసాబాని కనుక్కోవటం. 18 ఒకట్లు 18 పోతే 6, ఈ 6కి 18కి చెక్ చేస్తే 6 3 18. కాబట్టి ఇక్కడ శేషం 0 వచ్చింది కాబట్టి ఈ రెండింటి యొక్క గసాబా మనకు 6 అవుతుంది. కాబట్టి 6 తోటి మరలా 30కి గసాబా చెక్ చేద్దాం. 6 5లు ఒకేసారి మనకు గుణిజం కాబట్టి 6 5లు 30 0. కాబట్టి 6 అనేది మూడింటిని భాగారించింది, గసాబా 6 కాబట్టి మన సమాధానం 6, 4వ సమాధానం కింద తీసుకుంటాం. ఇక్కడ ఈ లెక్కని మనకు మెన్సురేషన్ కింద మనం పొరబడేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా కనుక్కోమన్నది ఏంటి? గరిష్ట పొడవు మీటర్లలో ఖచ్చితంగా కొలవగలిగే సాధనము గరిష్ట పొడవు కనుక్కోమన్నాడు. కాబట్టి మనం ఇక్కడ గసాబాకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్న 6వ ప్రశ్నలోకి వెళ్దాం. $91,87,600-2 అన్నాడు అక్కడ. అంటే ఈ సంఖ్య 8 చేత నిశ్శేషంగా భాగించబడాలి. ఇక్కడ మళ్ళీ మనకు భాజనీయతా సూత్రాలు వస్తున్నాయి వరుసగా. 8 యొక్క భాజనీయతా సూత్రం ఏంటంటే చివరి 3 అంకెలు, చివరి 3 అంకెలు చెక్ చేస్తే చాలు. ఈ చివరి 3 అంకెలు చూడండి. ఇక్కడ మనకు 6 స్టార్ ఇచ్చాడు, అలాగే 2. మనకిచ్చినటువంటి ఆన్సర్స్లో లెక్క వేసుకుంటే మనం 612 ఒక నెంబర్ వస్తుంది, 622 ఇంకో నెంబర్ వస్తుంది, 632 ఇంకో నెంబర్ వస్తుంది, 642 వస్తుంది. వీటిని మనం చివరి 3 అంకెల్లో చెక్ చేసినప్పుడు ఈ 632ని చెక్ చేయండి, 8 తోటి భాగారించబడుతుందో లేదో చెక్ చేద్దాం. 72, 8 9 72. కాబట్టి ఇక్కడ మనకు 632 అనేది 8 తోటి నిశ్శేషంగా భాగించబడింది కాబట్టి మనకి 91,87,632 అనేది భాగారించబడుతుంది. మన సమాధానం 3వ సమాధానం. ఆన్సర్ కూడా
3గా తీసుకోవాలి. కాబట్టి ఈ భాజనీయత సూత్రాలు అనేవి మనకు వరుసగా వీటికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కూడా నేను ఇస్తాను. 2, 3, 6, 7, 9 వీటన్నిటి యొక్క 11 భాజనీయత సూత్రాలు ఎలా కనుక్కోవాలనే దాని మీద మళ్ళీ మరొక వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఆ వీడియోలో మీరు వీటికి సంబంధించినటువంటి అన్ని వివరణలు పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి 7వ ప్రశ్న. ఒక లారీ 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 2 లీటర్ల పెట్రోలు అవసరం. కాబట్టి 2 లీటర్ల పెట్రోల్ తోటి 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఇందాక చేసిన లెక్కలాగానే ఉంది ఇక్కడ మనకి. ఇది అనులోమానుపాతం విలోమానుపాతానికి సంబంధించినటువంటి మరొక ప్రశ్న అన్నమాట. అదే 10/1/4 లీటర్లు 10/1/4 లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఇక్కడ కనపడుతూనే ఉంది. 2 లీటర్లకి మరి 15 కిలోమీటర్లు వెళ్తే 10 లీటర్కి ఎక్కువ దూరమే వెళ్తుంది. ఇక్కడ ఈ 10 ముందు మనం మార్చుకుందాం. ఇది 4 బదులు 40, 41/4 లీటర్లు అనమాట. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఎక్కువ దూరం ప్రయాణించాలి కాబట్టి 41 ఎక్కువ బై తక్కువ 41/2 అంటే ఆల్రెడీ బై ఉంది కాబట్టి ఇక్కడ 2 రాశాను ఇంటూ 15. ఓకే, ఇక్కడ మనం హెచ్చవేసినట్లయితే పైన 41 × 15 615/8. ఈ 615ని మనకు ఆన్సరు మిశ్రమ భిన్నాల్లో ఇచ్చాడు చూడండి జాగ్రత్త. కాబట్టి 8 తోటి కనుక మనం భాగారించినైతే 8 7 56, 8 6 48, తీసివేస్తే 7 మిగులుతుంది. కాబట్టి మన ఆన్సరు 76 7/8. కాబట్టి దీనికి సమాధానం మనకు 1వ ఆప్షన్లో ఇచ్చున్నాడు. 76 7/8 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అయితే మనం ఇక్కడ ఏంటంటే ఇచ్చినటువంటిది ఏ విధంగా ఇచ్చారనేది చెక్ చేసుకోవాలి. లోమ విలోమానుపాతాలకు సంబంధించిన లెక్క ఇక్కడ కూడా మనం ఎక్కువ బై తక్కువ అనేటువంటి కాన్సెప్ట్ మాత్రమే తీసుకోవడం జరిగింది. అయితే ఆన్సర్ మనకు మిశ్రమ భిన్నంలో ఇచ్చున్నాడు కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ భాగాహారం తీసుకొని మిశ్రమ భిన్నాన్ని చేయాలి. అదేవిధంగా 8వ ప్రశ్న. (288 సెంటీమీటర్లు) అలాగే 150 సెంటీమీటర్లు కొలతలు గల పొడవు వెడల్పులుగా ఉండేటువంటి ప్రదేశాల్లో మరలా 12/5 టైల్స్ నింపమన్నాడు. అంటే ఇట్లాంటి టైల్స్ 12/5 ఉండేటువంటి టైల్స్ ఎన్ని పడతాయి అనేటువంటిది మనకి ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. కాబట్టి ఇది చాలా సింపుల్. వైశాల్యం, ఆ వైశాల్యము అంటే పెద్ద స్థలం వైశాల్యము తీసుకోవాలి మొదట, తర్వాత టైల్ యొక్క వైశాల్యము తీసుకొని ఒకదాన్ని ఒకటి భాగాలిస్తే మన ఆన్సర్ అనేది చాలా క్లియర్గా వచ్చేస్తుంది. కాబట్టి వైశాల్యానికి, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి మనం పొడవు ఇంటూ వెడల్పు సూత్రం. కాబట్టి ఆ ప్రకారం 288 × 150 బై 12 × 5. 12 1 12 1 12, 12 2 24, 48 అంటే 12 4 48. అలాగే 5 1 5 3 15 0. 24 × 24 3 72 పక్కన 0. అంటే మనకు ఆన్సరు 720 టైల్స్ మనకు ఇక్కడ సమాధానం. 720 ఎక్కడ ఉందండి? ఇది 3వ ఆప్షన్లో 720. అంటే మనం ఎంత వైశాల్యంలో ఈ టైల్స్ని పరవాలో చూసుకోవాలి. అంటే ఆ ప్రదేశం యొక్క వైశాల్యము బై ఒక్కొక్క టైల్ వైశాల్యం కనుక వేసుకుంటే ఎన్ని టైల్స్ ఆ ప్రదేశంలో సరిపోతాయి అనేటువంటి సమాధానం మనకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9కి వెళ్దాం.
ఒక త్రిభుజము ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంటుంది. త్రిభుజ వైశాల్యం ఇచ్చాడు 625 అని. కాబట్టి త్రిభుజము యొక్క ఎత్తు భూమిని మనం బీగా తీసుకుంటాం. త్రిభుజ భూమిని మనం బీగా తీసుకుంటే ఎత్తు ఎంత వస్తుంది? ఆటోమేటిక్గా 2 రెట్లు అన్నాడు కాబట్టి 2b అన్నాడు. మన వైశాల్యానికి సూత్రం ఇదిగోండి, A = ½ BH. ఆ ప్రకారం ఏరియా ఎంత ఇచ్చాడు? 625 ½ ఇంటూ బి అంటే బీనే భూమి, ఎత్తు వచ్చేటప్పటికి హెచ్ బదులు 2b రాస్తాం. అంటే 2 1 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మనకు b ఇంటూ బి అంటే b² = 625. మనకు కావాల్సింది భూమి పొడవు b = √625. 625కి 25 625 కాబట్టి మన ఆన్సరు 25 సెంటీమీటర్లు. ఈ వర్గమూలాలు అత్యంత సులభంగా ఎలా కనుక్కోవాలి అనేటువంటి వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఆ లింక్ దొరుకుతుంది. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకు 25 సెంటీమీటర్లు. పదవ ప్రశ్నలోకి వెళ్దాం. ఒక రోడ్డు రోలరు 4400 మీటర్ల దూరాన్ని చదును చేయుటకు 200 చుట్లు తిరిగింది. కాబట్టి ఎంత దూరం చదును చేసింది? చదును చేసిన దూరం 4400 మీటర్లట. మరి ఎన్ని రౌండ్లు చేసింది ఇది? తిరిగిన చుట్లు అంటే 200 చుట్లు తిరిగితే 4400 మీటర్ల దూరం కవర్ అయింది. అంటే ఒక చుట్టు తిరిగితే ఎంత? ఒక చుట్టు అంటే అది మనకు చుట్టు కొలత అవుతుంది. = 4400/200గా తీసుకుందాం. ఈ 2 0 2 0 2 1 2 22. కాబట్టి చుట్టుకొలత మనకు సూత్రం 2πr కాబట్టి 2πr అంటే 2 × 22/7 ఇంటూ r = 22 వచ్చింది. అంటే ఇప్పుడు r = 22 ఇంటూ 1/2 ఇంటూ 7/22. ఎందుకని? ఇక్కడ ఉన్నటువంటి 22/7 ఇటువైపుకి వస్తే 7/22 అయింది. ఇక్కడ ఉన్నటువంటి 2 ఇటువైపుకి వస్తే 1/2 అయింది. కాబట్టి 22 1 క్యాన్సిల్ అయిపోయాయి. మనకు మిగిలింది 7/2. మరి 7/2 అంటే 3.5. ఇక్కడ భిన్నాల్లో ఇవ్వాలి, దశాంశ సంఖ్యల్లో ఇచ్చాడు. 3.5 మీటర్లు మనకి ఇక్కడ సమాధానం, రెండవ సమాధానం. కాబట్టి ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఎంత దూరం చదును చేసింది చెక్ చేసుకున్నాం. 4400 మీటర్లన్నా 200 చుట్లు తిరిగింది కాబట్టి 200 చుట్లు తిరిగినప్పుడు 4400 కవర్ అయింది. కాబట్టి ఒక చుట్టు తిరగటానికి ఎంత కవర్ అవుతుందంటే 22 మీటర్లు కవర్ అవుతుంది. ఆ 22 మీటర్లు ఒక చుట్టు అంటే ఒక చుట్టు కొలత అనమాట. మనకు ఆ ఒక చుట్టు కొలతకి 2πr ఫార్ములా ప్రకారం మనం వాటిని కంపేర్ చేసుకుంటే సింప్లిఫికేషన్ చేసినప్పుడు మనకు 3.5 మీటర్లు వచ్చింది. ఇది 10వ ప్రశ్న. ఇక 11వ ప్రశ్న తీసుకుందాం. దీర్ఘఘనాకృతిలో ఉన్న ఒక పాత్ర 50 సెంటీమీటర్ల పొడవు అంటే L = 50 ఇచ్చాడు. అలాగే 25 సెంటీమీటర్ల వెడల్పు అంటే B = 25 సెంటీమీటర్లు ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం హెచ్ తెలియదు. దానిలో ఉన్నటువంటి నీళ్లు ఎన్ని? 25 లీటర్లు నింపటానికి అన్నా. కాబట్టి వాల్యూమ్ ఇచ్చాడు, V ఇచ్చాడు. V వచ్చేటప్పటికి 25 లీటర్లుగా తీసుకున్నాం. కాబట్టి మనకు
ఈ 25 లీటర్లు అన్నప్పుడు ఇది ఘనపరిమాణం కింద వస్తుంది. మరి దీర్ఘఘనము యొక్క ఘనపరిమాణానికి మనకు ఫార్ములా తెలుసు. V = LBH ఫార్ములా కింద తీసుకోవాలి మనం. కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం మనం చెక్ చేసినట్లయితే చూడండి, V అంటే 25 లీటర్లు అన్నాం కాబట్టి దాన్ని మారుస్తున్నాను నేను. L = 50, V = LBH ఫార్ములా ఇంటూ B అంటే 25, H అంటే H గానే తీసుకున్నాను. ఇంప్లాయిస్ H = 25,000 బై ఈ 50 ఇటు వస్తే బై 50 అవుతుంది. ఇది 25 అవుతుంది. సరే, 0 0 క్యాన్సిల్, 5 ఒకట్లు, 5 5 25, పక్కన 2 సున్నాలు, 25 ఒకట్లు 25, 25 2 50, పక్కన 0. కాబట్టి H = 20 సెంటీమీటర్లు. కాబట్టి 20 సెంటీమీటర్లు మనకి ఎక్కడ సమాధానం ఉంది చూసుకోండి ఒకసారి. 4వ సమాధానం సరి అయిన సమాధానం అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పాత్ర యొక్క పొడవు వెడల్పులు మాత్రమే ఇచ్చాడు. మరి అది ఎంత ఎత్తు ఉంటే మనకు సరిపోతుందన్నాం. కాబట్టి H విలువ మనకు తెలియదు. కానీ వాల్యూమ్ 25 లీటర్లు ఇచ్చాడు కాబట్టి ఈ లీటర్లని మళ్ళీ మనకి ఇచ్చినటువంటి కొలతలు సెంటీమీటర్లలో ఉన్నాయి. కాబట్టి దీన్ని మళ్ళీ మనం 25,000గా మార్చుకున్నాం. మార్చుకున్న తర్వాత సమానం చేసినప్పుడు 50, 25 తెలియనటువంటి అన్నాన్ క్వాంటిటీని లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చి మిగిలినవన్నీ 25,000 బై 50 × 25 సింప్లిఫై చేసినప్పుడు మనకు సమాధానం దొరుకుతుంది. తదుపరి ప్రశ్న 12వ ప్రశ్న. ఇది కొంచెం చూడగానే భయపడేటట్టుంటుంది, కానీ మనకు వర్గమూలాలు బాగా వచ్చి ఉండాలి. వర్గమూలాలు ఎలా సింపుల్గా నేర్చుకోవాలి అనే దాని మీద కూడా మనం ఈ ఛానల్లో ఒక వీడియో క్రియేట్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని మీరు ఫాలో అయితే వర్గమూలాలు కనుక్కోవటం చాలా సులభంగా ఉంటుంది. ఇక్కడ 1369 ఫస్ట్ ఇచ్చున్నాడు. √1369, దీనికి 37 వర్గమూలం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు 37.25లో ఇక మనకు మిగిలింది ఏమిటి అంటే ఈ 37ను కనుక తీసేస్తే ఈ మిగిలినటువంటి ఈ పార్ట్ వరకు చూడండి, √0.0615 ప్లస్ ఎక్స్ అక్కడ మనకి ఇచ్చినటువంటి దీని విలువ 0.25గా మిగులుతుంది. ఎందుకంటే ఈ 37 ఇక్కడ ఉన్న 37 తీసేస్తాం మనం. తీసివేసినప్పుడు ఇంతవరకు మిగిలింది. ఇప్పుడు ఇది √0.0615. కాబట్టి ఇక్కడ మనం దీన్ని అలాగే ఉంచి ఒకసారి మనం జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. దీన్ని ఎలా సెట్ చేస్తాను నేను. 0.0615 ప్లస్ ఎక్స్ = దీన్ని కూడా వర్గమూలంలోనే చూసినట్లయితే 25 అంటే 625, 0.0625. ఎందుకంటే పాయింట్ తర్వాత 4 అంకెలు రావాలి. ఇక్కడ 25 పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి. దాన్ని డబల్ చేసినప్పుడు వర్గం చేసినప్పుడు 4 అంకెలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు రెండిట్లో ఉన్నటువంటి వర్గమూలాన్ని కనుక మనం తీసేసినట్లయితే ఎక్స్ = 0.0625లోంచి 0.0615 వస్తుంది. మరి ఆ రెండింటిని తీసివేసినప్పుడు మనకు 0.001. మరి 0.00 అంటే పాయింట్ తర్వాత 3 అంకెలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం 10⁻³ రాసుకున్నాం. అంటే ఇక్కడ కొంచెం ఈ ప్రాబ్లం మాత్రం కొంచెం డిఫికల్టీ లెవెల్ కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. మనం వర్గమూలాలు తెలిసి ఉండాలి, అదే వర్గాలు తెలిసి ఉండాలి, పాయింట్స్ దశాంశ భిన్నాలు తెలిసి ఉండాలి. ఇక్కడ ఈ పాయింట్లలో వర్గం ఎలా వస్తుందనేది చెక్ చేయాలి. తీసివేతలు వచ్చిన తర్వాత చివరికి కూడా మనం దీన్ని మళ్ళీ ఘాత రూపంలో వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి కొంచెం ఈ ప్రాబ్లంలో మాత్రం అన్ని రకాల కాన్సెప్ట్స్
మనకు ఉండటం జరిగింది. మరి ఇటువంటివి మనం ఏంటంటే పరిస్థితిని బట్టి అక్కడ మన యొక్క టైంని బట్టి మనం ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ 13వ ప్రశ్న చూడండి. ఇది మళ్ళీ వెంటనే చాలా సులభమైన లెక్క ఇచ్చినాడు. రూట్ ఆఫ్ 3 to the power of n ఈజ్ ఈక్వల్ టు 729గా తీసుకున్నాం. స్క్వేర్ రూట్ అన్నామంటే టు ది పవర్ ఆఫ్ హాఫ్ అని అర్థం. అంటే 3 to the power of n/2 ఈజ్ ఈక్వల్ టు 729 మనం 3 to the power of 6గా రాసుకోవచ్చు. మరి ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలని సమానం చేద్దాం. ఘాతాంకాల్లో ఏముంది? ఇక్కడ n/2 ఉంది, ఇటు పక్కన 6 ఉంది. క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి n ఈక్వల్ టు 2 6 12. కానీ మనకు అడిగినటువంటిది 2n అడిగాడు. 2n అంటే ఇంకోసారి 2తో హెచ్చవేయండి. 2 × 12 దట్ ఈక్వల్ టు 24. మొట్టమొదట మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 3 to the power of n అంటే 3 to the power of n హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. మరి n × 1/2 అంటే n/2 కూడా 3 to the power of n/2. ఇక్కడ 3 to the power of n/2 వచ్చింది. అలాగే 729ని మనం 3 to the power of 6గా రాసుకోవచ్చు. ఎందుకంటే 729ని మనం 3 తోటి కనుక భాగారించుకుంటూ వెళ్తే 3 2 6, 3 4 12, 3 3 9. ఆ విధంగా వరుసగా 3 8 24, 3 1 3, మరలా 3 2 6, 3 7 21, మరలా 3 తోటి. 14వ ప్రశ్న. ఇది కొంచెం సింపుల్గానే ఉంటుంది. x/5 మైనస్ x/6 ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. 6 × 6x మైనస్ 5x బై 5 6 30. దిస్ ఈక్వల్ టు 4. ఇక్కడ మనకు పైన 6x మైనస్ 5x అంటే x బై 30 ఈక్వల్ టు 4. అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్. x ఈక్వల్ టు ఇప్పుడు 30 × 4 హెచ్చ వేస్తాం మనం. 4 12 120. కాబట్టి మన సమాధానం 120. ఇది 3వ సమాధానం మనకు సరిపోయింది. తదుపరి 15వ ప్రశ్నలోకి వెళ్దాం. ఇది మనకు a² మైనస్ b² అనేటువంటి ఫార్ములాని బేస్ చేసుకొని ఉంటుంది. a² మైనస్ b² ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇది మన ఫార్ములా. మరి ఆ ఫార్ములాను ఉపయోగించే ఇది కొంచెం లెంగ్తీగా అనిపిస్తుంది. మనకు తప్పుపోకుండా చేయటానికి ప్రయత్నించండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది 4 × a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 9 × a మైనస్ b హోల్ స్క్వేర్. దీన్ని ఎలా రాస్తున్నానంటే 2 × a ప్లస్ b ఈ మొత్తానికి హోల్ స్క్వేర్. అప్పుడేమవుతుంది? ఇక్కడ ఈ 2 స్క్వేర్ అంటే 4. మనం ఆ 4ని కూడా లోపలికి తీసుకొచ్చి 2గా రాసాం. మైనస్ ఈ 9కి 3గా తీసుకొని a మైనస్ b మొత్తానికి హోల్ స్క్వేర్ రాయాలి. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం సెట్ a² ఉంది. ఒక a²గా టూ ఇంటూ a ప్లస్ b మొత్తానికి హోల్ స్క్వేర్ మైనస్ 3 × a మైనస్ b మొత్తానికి హోల్ స్క్వేర్.
ఇక్కడ ఇది ఒక ఏ స్క్వేర్ రూపంలో, ఇది బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి మన ఫార్ములా ప్రకారం ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ ఏ ఇది మొత్తం ఏ కింద తీసుకుంటాం, అంటే 2 ఇంటూ ఏ ప్లస్ బిని ఏ కింద తీసుకుంటే కాబట్టి 2 ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఇది ఏ ప్లస్ బి అంటే 3 ఇంటూ ఏ మైనస్ బి. కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ బదులు ఏముంది ఇక్కడ మనకు 2 ఇంటూ ఏ ప్లస్ బి ఉంది మైనస్ 3 ఇంటూ ఏ మైనస్ బి. కాబట్టి ఈ మొత్తాన్ని ఒక ఏ గాను ఈ మొత్తాన్ని ఒక బి గాను తీసుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద మనం దీన్ని ట్రీట్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనం కొంచెం సింప్లిఫై చేద్దాం. చూడండి, 2a ప్లస్ 2b ప్లస్ 3a మైనస్ 3b, అలాగే 2a ప్లస్ 2b మైనస్ 3a మైనస్ 3b. ఇప్పుడు వీటిని కొంచెం సింప్లిఫై చేస్తే లోపల ఇక్కడ 2a ప్లస్ 3a అంటే మనకు 5a వచ్చింది. 2bలోంచి 3b పోతే మైనస్ b మిగులుతుంది. అదేవిధంగా 2a మైనస్ 3a 2a మైనస్ 3a అంటే మనకు మైనస్ a మిగులుతుంది. 2b ఇక్కడ ప్లస్ మైనస్ 3 ఇంటూ మైనస్ బి అన్నప్పుడు ప్లస్ 3b వచ్చింది. కాబట్టి మనకు 2b ప్లస్ 3b అంటే 5b. ఈ 5bని ముందు రాదు, ఎందుకంటే మైనస్ తర్వాత రాద్దామనే ఉద్దేశంతో. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 5a మైనస్ బి ఇంటూ 5b మైనస్ ఏ. ఇదిగోండి 5a మైనస్ బి ఇంటూ 5b మైనస్ ఏ మన మూడవ ఆన్సర్. కాబట్టి ఇక్కడ మనం హెచ్చ వేసేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. 2 ఇంటూ ఏ 2a, 2 ఇంటూ బి 2b, మైనస్ 3 ఇంటూ ఏ మైనస్ 3a, మైనస్ 3 ఇంటూ మైనస్ బి అంటే ప్లస్ 3b అవుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా మైనస్ ప్లస్లో ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే మన సమాధానం సరిపోతుంది. తదుపరి మనం 16వ ప్రశ్నలోకి వెళ్దాం. ఇక్కడ మొదటి 99 సహజ సంఖ్యల సగటు కనుక్కోండి అన్నాడు. అంటే మనకు సహజ సంఖ్యలు అంటే 1 నుంచి మొదలవుతాయి. 1, 2, 3 and so on 98, 99. కాబట్టి ఇప్పుడు మొత్తం ఇవి నా 99 అంకెలు. ఇవి ఈ 99 అంకెల్లో మనకు మిడిల్లో 50 అనేటువంటి అంకె వస్తుంది. కాబట్టి అంటే నోటి లెక్కగా తీసుకుంటే ఇక్కడ 50 అనేది సమాధానం అవుతుంది. కానీ మనకు ఒక్కోసారి సహజ సంఖ్యలన్నీ ఇవ్వడు, ఏదన్నా అంక శ్రేణిలో 2, 4, 6 ఆ విధంగా ఇవ్వచ్చు. కాబట్టి మనం దానికి ఫార్ములా ఎలా తీసుకుంటామంటే n ఇంటూ n ప్లస్ 1/2 అనేది ఈ SN అనమాట, సమ్ ఆఫ్ n నెంబర్స్కి ఫార్ములా. ఇప్పుడు సమ్ ఆఫ్ n నెంబర్స్ మనకి n ఇంటూ n ప్లస్ 1/2 అంటే ఇక్కడ చూడండి, దాని ప్రకారం మనకి ఎంత వస్తుందంటే n అంటే 99 ఇంటూ 100/2. ఇది SNకి. మనల్ని అడిగింది సగటు అన్నాడు. సగటు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇది మొత్తం మాత్రమే, ఇది మొత్తం. కాబట్టి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య సగటు కదా మనల్ని అడిగింది. కాబట్టి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. మరి రాసుల మొత్తం మనకు వచ్చేటప్పటికి 99 ఇంటూ 100/2 వచ్చింది. ఇంటూ రాసుల సంఖ్య కూడా మనకు మొత్తం 1 to 99 కాబట్టి 99. ఈ 99కి 99 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1లు 2 50. ఇలా లెక్క వేసినా కూడా మన సమాధానం 50గా వస్తుంది. మామూలుగా నోటి లెక్కలో రాసుకున్నామంటే సగటు అంటే మధ్యలో వచ్చేటువంటి విలువే కాబట్టి ఇక్కడ రాస్తాము. మధ్యగతం కూడా ఇదే అవుతుంది, సగటు కూడా ఇదే అవుతుంది ఇక్కడ. కాబట్టి మన సమాధానం 50 మొదట్లోనే ఉంది. కాబట్టి 1 అనేది మన సమాధానం, ఆప్షన్ 1.
అలాగే 17వ ప్రశ్న, ఇది కూడా అంకగణిత మధ్యమానికి సంబంధించినటువంటి లెక్క ఇక్కడ ఇవ్వడం జరిగింది. 8 రాసుల అంకగణిత మధ్యమము, 8 రాసుల సగటు అందం వేరే పేరు ఈక్వల్ టు 42. ఆటోమేటిక్గా మనం రాసుల మొత్తం కనుక్కుంటాం. రాసుల మొత్తం, మరి రాసుల మొత్తం ఎంత వస్తుంది? సగటు 42, మన దగ్గర ఉన్నటువంటి 8 రాసులు, ఈ రెండింటిని హెచ్చవేస్తే మనకు 330 వచ్చింది. అయితే ఇక్కడ ఇచ్చింది చూడండి, అట్లు లెక్కించుటలో 67ను 27గా పొరపాటుగా తీసుకున్నారు. అంటే రాయాల్సిన సంఖ్య మనకు 67 అయితే ఎంత రాశారు? 27 రాశారు. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇది ఇక్కడ ఎంత తేడా ఉంది, దీన్ని ఎంత చేసుకునే బదులు మనం సరి అయిన మొత్తము అని తీసుకుందాం. చూడండి, సరి అయిన మొత్తం ఎట్లా వస్తుందంటే, మన దగ్గర 336 ఇప్పుడు మన దగ్గర ఉన్నది. కానీ ఈ 336లో వాస్తవానికి 67 ఉండాలి కదా, 67ని రాశాను. మరి 67 రాస్తే 67 బదులుగా రాసినటువంటి 27ని తీసివేయాలి కదా, 27ని తీసివేస్తున్నాను. అంటే అప్పుడు మనకు మొత్తం ఎంత వస్తుందంటే 376 వస్తుంది. మళ్ళీ మన సగటు సూత్రం మామూలే, సగటు ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. మరి రాసుల మొత్తము 376 బై రాసుల సంఖ్య 8 మారదు కాబట్టి దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే 47 మనకు వస్తుంది. కాబట్టి సమాధానం 4వ ఆప్షను 47 మన ఆన్సర్. కాబట్టి 8 రాసుల సగటు 42 ఇచ్చాడు కాబట్టి 42 మొత్తం రాసుల మొత్తం వచ్చేటప్పటికి 336 అవుతుంది. సరి అయిన మొత్తం వాస్తవంగా ఇక్కడ పొరపాటు జరిగింది, అటువంటిది 67 రాయాలి కాబట్టి 67 రాసుకున్నాము. 67 బదులు 27 రాసినారు కాబట్టి ఆ 27ని తీసివేయటం జరిగింది. అప్పుడు మొత్తం టోటల్ మనకు 376 వచ్చింది. ఈ 376 యొక్క సగటు కనుక్కోవాలి కాబట్టి రాసుల సంఖ్యలో మార్పు ఏమీ లేదుగా, ఒక రాశిని తీసేసాం, మళ్ళీ ఒక రాశిని వేసేసాం కాబట్టి మనకు ఆ రాసుల సంఖ్య 8గానే ఉంది. కాబట్టి సగటు 47 కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. తదుపరి మనం 18వ ప్రశ్నలోకి వెళ్దాం. ఇక్కడ ఇది కూడా మనకు స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమే ఇచ్చాడు ఇక్కడ. అంటే 3 లెక్కలు వచ్చే స్టాటిస్టిక్స్ మీద కాస్త ఇంపార్టెంట్ టాపిక్ కింద మనం ట్రీట్ చేయాలి దీన్ని. 9 వేర్వేరు రాసుల మధ్యగతం 25. జనరల్గా మధ్యగతం మనం విడిగా రాసులు ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే చూడండి, x1, x2, x3, x4, x5, x6, x7, x8, x9. ఇక్కడ 9 రాసులు ఉన్నప్పుడు మధ్యగతం ఏమవుతుందంటే x5 అవుతుంది మనకు. ఎప్పుడు వీటిని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ మనం అమర్చినప్పుడు ఈ విధమైనటువంటి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏం జరిగిందో చూడండి, అందుగల 4 మిక్కిలి పెద్ద సంఖ్యలకు ప్రతి రాశికి 2 కలిపేట. అంటే ఇక్కడ ఉన్నటువంటి x6కి, x7కి, x8కి, x9కి వీటన్నిటికీ 2 కలిపాడు. కలుపుకోనేయండి, మనకు నష్టం ఏమైనా వచ్చిందా? మన ఆన్సర్ మధ్యలో ఉన్నాకే కదా, ఈ విలువలో ఏ విధమైనటువంటి తేడా రాలేదు కదా. కాబట్టి x5 మధ్యలో ఏదైతే విలువ ఉందో అది అలాగే రిమైన్ అయిపోయింది. కాబట్టి అలాగే ఉంది కాబట్టి ఏ విధమైనటువంటి మార్పు మనకు సంభవించదు. కాబట్టి మన ఆన్సరు 25. ఆరోహణ క్రమంలో రాసుకోవాలి, మధ్యలో ఉండేటువంటి అంకె. కానీ వాడు మార్చింది ఏంటి? చివరి 4 సంఖ్యలను మార్చాడు. చివరి 4 సంఖ్యలు మార్చినా ఈ మధ్యలో ఉండేటువంటి సంఖ్యలు ఆరోహణ క్రమంలో ఏ విధమైన తేడా రాదు కాబట్టి మనకు మధ్యలో ఉండేటువంటి ఆన్సరే మనకు వస్తుంది. కాబట్టి ఆన్సర్లో ఆ మధ్యగతంలో తేడా ఏమీ రాదు. ఆ 25 మన మధ్యగతం. తదుపరి 19, ఇది జామెట్రీకి సంబంధించినటువంటి లెక్క. ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ విలువ 3 ఇంటూ యాంగిల్ బి, అక్కడ కామా కాదు, ఇది 3 ఇంటూ 3 యాంగిల్ బిగా తీసుకుందాం. యాంగిల్ సి విలువ మొత్తం విలువ ఎంత అన్నాడు. కాబట్టి మొత్తంలో పెద్ద కోణం ఏమిటి అన్నాడు. మనకు తెలిసినటువంటి సూత్రం ఏంటంటే త్రిభుజములో కోణాల మొత్తము యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి
ఈ మూడింటిని కూడితే మనకు 180 డిగ్రీలు రావాలి. త్రిభుజంలో కోణాల మొత్తం 180 డిగ్రీలు. మరి యాంగిల్ ఏ ఎంత అన్నాడు? 3B. యాంగిల్ బిని మనం బీగానే తీసుకుందాం. యాంగిల్ సి ఎంత అంటున్నాడు? 5B అన్నాడు. మరి వీటన్నిటిని కూడితే మనకి ఎంత అన్నారు? 180 డిగ్రీలు ఉండాలి కదా త్రిభుజంలో 3 కోణాల మొత్తము. ఆ విధంగా 3B + B 4B + 5B అంటే 9B. 9B = మనకు 180 డిగ్రీలు వచ్చింది. కాబట్టి బి విలువ ఎంత అవుతుంది? 180/9. 9 1 9 2 0 అంటే బి విలువ 20 డిగ్రీలు. మరి ఏది పెద్దది అన్నాడు. కాబట్టి యాంగిల్ ఏ వచ్చేటప్పటికి మనకి ఎంత వస్తుంది? 3 × బి అంటే 3 × 20 దట్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. యాంగిల్ బి వచ్చేటప్పటికి యాంగిల్ బినే 20 డిగ్రీలు. యాంగిల్ సి 5 × 20 ఎందుకంటే 5 × యాంగిల్ బి కాబట్టి 100. మిక్కిలి పెద్ద కోణం ఆటోమేటిక్ ఏమవుతుంది ఇక్కడ? 100 డిగ్రీలు. ఆప్షన్ 3 మనకు. కాబట్టి త్రిభుజములో 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు అనేటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకొని సింపుల్ క్యాలిక్యులేషన్ ఇక్కడ ఈ మూడింటి బదులు 3 విలువలు ప్రతిక్షేపించుకున్నాం. బి విలువ కనుక్కున్నాం. మరలా బి విలువను తీసుకొని వెళ్ళి ఏబిసిలో ప్రతిక్షేపించుకుంటే మనకు అతిపెద్ద కోణం 100 డిగ్రీలు అని చెప్పి వచ్చింది. కాబట్టి యాంగిల్ సి అతిపెద్ద కోణం 100 డిగ్రీలు. లాస్ట్ అండ్ ఫైనల్ 20th క్వశ్చన్. ట్రయాంగిల్ ఏబీసీలు, ఇది కూడా జామెట్రీకి సంబంధించిన లెక్కే. ట్రయాంగిల్ ఏబీసీలో సి వద్ద లంబ కోణం కాదు కాబట్టి ఇక్కడ 90 డిగ్రీలు ఉంది. ఇక్కడ 90 డిగ్రీలు ఉంది అనుకుందాం. ఓకే, సిడి పర్పెండిక్యులర్ టు ఏబి అన్నాడు కాబట్టి ఇది 90 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ కూడా 90 డిగ్రీలు వస్తుంది మనకు. ఓకే, మరి ఇక్కడ 90 డిగ్రీలు వచ్చినప్పుడు యాంగిల్ ఏ = 35 డిగ్రీలు అన్నాడు. అంటే ఈ పార్ట్ మనకు 35 డిగ్రీలు. అంటే ఇక్కడ చూడండి, త్రిభుజంలో 3 కోణాల మొత్తము ఇది తెలియదు కాబట్టి ఇది మనం ఎక్స్ అనుకుందాం. కాబట్టి త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఆ లెక్క ప్రకారం 90 డిగ్రీలు మన దగ్గర ఉంది. అలాగే 35 డిగ్రీలు మన దగ్గర ఉంది. ఇంకోటి తెలియనటువంటిది మనకు ఎక్స్ = మొత్తం కలిపితే ఎంత వచ్చింది? 180 డిగ్రీలు. ఈ పార్ట్ వరకు మాత్రమే మనం తీసుకుంటే. కాబట్టి 90 35 125 ప్లస్ ఎక్స్ = 180 డిగ్రీలు. మరి ఎక్స్ ఏమవుతుంది? 180 డిగ్రీలలోంచి 125 డిగ్రీలను తీసివేసినప్పుడు మనకు 55 డిగ్రీలు వస్తుంది. మరి ఇక్కడ 50 డిగ్రీ అడిగింది ఏంటి చూడండి, యాంగిల్ బీసీడీ అడిగాడు. యాంగిల్ బీసీడీ అంటే ఇదిగో ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ డి ఉంది. అంటే ఈ కోణం కావాలి మనకు. ఇక్కడ ఉండేటువంటి కోణం కావాలి. ఇక్కడ ఉండేటువంటి కోణం కావాలంటే ఈ మొత్తం 90 డిగ్రీలు అని తెలుసు కదా మనకు. ఈ మొత్తం 90 డిగ్రీల్లో ఎక్స్ విలువ ఎంత వచ్చింది? 55 వచ్చింది. కాబట్టి 90లోంచి ఆ ఎక్స్ విలువని 55ని కనుక తీసేసామనుకోండి మనకి ఈ మిగిలినటువంటి 35 డిగ్రీలు వస్తుంది. కాబట్టి మన సమాధానం ఏమవుతుంది? యాంగిల్ బీసీడీ = 35 డిగ్రీలు. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా మనం దాదాపుగా ఒక 20 పాత ప్రశ్నపత్రాల నుంచి మనం ప్రశ్నలు సేకరించి ఒక 20 వీడియోలు మీకు అందజేయడం జరుగుతుంది. ఇందులో ఏదైనా మీకు అనుమానాలు, ఇంకేదైనా మరింతగా మార్చడానికి సలహాలు సూచనలు మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేసినట్లయితే అందుకు అనుగుణంగా మనం మార్పులు చేయడం జరుగుతుంది. ఈ చిన్న ప్రయత్నం ఎస్పెషల్లీ నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి ప్రిపరేషన్ కోసం అసలు ఎటువంటి మోడల్స్ వస్తాయి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటి దాని గురించి మనం ఈ వీడియోలు తయారు చేయడం జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయడానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ.